పొగాకు సాగు రెట్టింపు, పడిపోయిన మిరప, శనగ సాగు విస్తీర్ణం అంటూ ఈనాడులో ఆదివారం బాపట్ల ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. ఇది బర్లీ పొగాకు సంబంధించిన అంశం. వార్తలోకి వెళ్దాం. బాపట్ల న్యూస్ టుడే. జిల్లాలో మెట్ట భూముల్లో రబీ సీజన్లో పొగాకు సాగు రైతులు మొగ్గు చూపారు. గతేడాది కంపెనీలు మంచి ధర చెల్లించి పోటీ పడి మరీ కొనుగోలు చేయడంతో పొగాకు రైతులు ఎకరాకు 1,50,000కు పైగా లాభం వచ్చింది. నవంబర్లో రైతులు పొగనారు కొనుగోలు చేసి వైట్ బర్లీ, బ్లాక్ బర్లీ రకాలు సాగు చేపట్టారు. జిల్లాలో ఈ పంట సాగు విస్తీర్ణం రెట్టింపు అయింది. మిరప, శనగ పంటల విస్తీర్ణం తగ్గగా ఆ పంటల స్థానాన్ని పొగాకు ఆక్రమించింది. పంట విస్తీర్ణం పెరగడం వల్ల పొగాకు ధరలపై ప్రభావం చూపనుందని మరోవైపు ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది జిల్లాలో 6,284 ఎకరాల్లో పొగాకు పంట పండించారు. బ్లాక్ బర్లీ పొగాకు ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా ధర 15,500 పలికింది. రైతుకు ఎకరాకు 1,50,000 వరకు పెట్టుబడి అయింది. బాండ్లు లేకున్నా వ్యాపారులు పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. వేలం కేంద్రాల్లో పొగాకు విక్రయించగా 3,10,000 వచ్చింది. పెట్టుబడి ఖర్చులు పోను 1,60,000 దాకా లాభం సాధించారు. వైట్ బర్లీ పొగాకు సైతం ఎకరాకి 16 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడి ఖర్చు 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయింది. గరిష్టంగా 18,000 ధర పలికింది. రైతులు 1,50,000కు పైగా లాభం సాధించారు. నష్టాల నుంచి తేరుకోని మిరప రైతు. గతేడాది రబీలో మిరప సాగు చేసిన రైతులు బాగా నష్టపోయారు. మిగ్జామ్ తుఫానుకు పంట దెబ్బతింది. 30% పైగా దిగుబడులు తగ్గాయి. మంచి ధర లభిస్తుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల్వ చేశారు. కింటా మిరప ధర 20,000 నుంచి 12,000కు పడిపోయింది. సాగుదారులు లక్షల్లో నష్టపోయారు. దీని ప్రభావం ఈ ఏడాది రబీలో మిరప సాగుపై పడింది. చాలామంది మిరప బదులు పొగాకు, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. చాలా స్వల్ప విస్తీర్ణంలో మాత్రమే మిరప పంట వేశారు. ఇక్కడ ఫోటోలు కూడా వేశాడు. ఈ వార్తకు జత చేసి సాగు చేస్తున్న బ్లాక్ బర్లీ పొగాకు అని చెప్పి అందమైన ఫోటో ఒకటి వేశాడు. పొగాకు సంబంధించి ఆందోళనలో అన్నదాత అంటూ రేట్లకు సంబంధించిన వివరాలు ఇచ్చాడు. పొరుగున ప్రకాశం జిల్లాలో పొగాకు వేలం కేంద్రాలు తెరిచారు. జిల్లాలో పండించిన పొగాకును మద్దిపాడు వేలం కేంద్రానికి తీసుకెళ్లి రైతులు విక్రయిస్తున్నారు. ఈసారి బ్లాక్ బర్లీ పొగాకు ధర బాగా తగ్గుతుందని గ్రేడింగ్ ఆధారంగా క్వింటా 4,000 నుంచి 8,000 లోపు మాత్రమే ఉంటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అదే ధర అమలైతే సాగుదారులకు ఏమీ మిగలదు. కౌలు రైతులు అప్పులు పాలవుతారు. వైట్ బర్లీ పొగాకును మాత్రం క్వింటా 15,500 ధర చెల్లించి కొనుగోలు చేయడానికి ఐటీసీ, ఇతర కంపెనీలు రైతులకు ఇప్పటికే బాండ్లు ఇచ్చాయి. అధిక దిగుబడులు సాధించడం కోసం వ్యవసాయదారులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. పొగాకు పొలాల్లో కలుపును తొలగించి నీటి తడులు ఇచ్చి ఎరువులు వేస్తున్నారు. సాగు విస్తీర్ణం రెట్టింపు కావడంతో రబీలో ఆలస్యంగా సాగు చేద్దామని భావించిన వారు శనగ, మొక్కజొన్న పంటల వైపు మరలుతున్నారు. బాపట్ల జిల్లాలో దాదాపుగా బర్లీ పొగాకు మాత్రమే సాగు చేస్తారు. వర్జీనియా పొగాకు చాలా తక్కువ. సాగు విస్తీర్ణం ఎలా ఉందో చూద్దాం. జిల్లాలో పొగాకు పంట సాధారణ విస్తీర్ణం 6,812 ఎకరాలు. ఈ సంవత్సరం పంట సాగు చేసిన విస్తీర్ణం 12,172 ఎకరాలు.